త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. కేసులు, అరెస్టులు, విచారణలు, మరోవైపు ముంచుకు వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు. పార్టీ ఓటమి తర్వాత పార్టీ మారిన క్యాడర్ ఇలాంటి సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో మాత్రం సంకేత కనిపించడం లేదు. ప్రతి వర్గం నేతలు సైతం తాము కూడా తక్కువ తినలేదన్నట్లు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. జిల్లాలోని పెద్దాయనకు వ్యతిరేకంగా గొంతు విప్పుతుండగా పెద్దాయన వర్గం సైతం అవసరమైన చోట తమ బలం చూపిస్తున్నారు. ప్రతిపక్షంలో సైతం తమ దారి తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీలో కాకలు తీరిన నాయకులు, పార్టీ వ్యవస్థాపకులు కూడా ఉన్నారు. లిస్టు కూడా చాంతాడంత ఉంటుంది. అందులో జగన్ కు దగ్గరివారైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బిఎం మధుసూదన్ రెడ్డి, నారాయణ స్వామి, విజయానందరెడ్డి. ఈ విధంగా చూస్తే ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ 1-2 నియోజకవర్గాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల అభ్యర్థుల కోసం కసరత్తు చేయాల్సిన పని లేదు. వైసీపీకి అంత సౌలభ్యం ఉన్న జిల్లా ఉమ్మడి చిత్తూరు. 2019-24 మధ్య కాలంలో ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎంగా నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా మంత్రులుగా పనిచేశారు. ఇక మిగతా పదవులకు కూడా లెక్కలేదు. అయితే అప్పట్లో జిల్లాకు కోల్డ్ వార్ నడిచింది. పెద్దిరెడ్డి వర్సెస్ రోజా, పెద్దిరెడ్డి వర్సెస్ విజయానందరెడ్డి, పెద్దిరెడ్డి వర్సెస్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మధ్య పరోక్ష యుద్ధమే నడిచింది. ఒకానొక సమయంలో కొంతమందికి టికెట్లు కూడా రావనే ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే నారాయణ స్వామికి జేడి నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా చిత్తూరు ఎంపీ కేటాయించడంతో పెద్ద గొడవ జరిగింది. చివరకు నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి జేడి నెల్లూరు అభ్యర్థయింది. అదేవిధంగా సత్యవేడులో ఆదిమూలంను తిరుపతి ఎంపీగా ప్రకటించడంతో అతను పెద్దిరెడ్డిని విమర్శించి టికెట్ వదిలేసుకుని టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. పెద్దిరెడ్డి వ్యవహార శైలిని, ఆయన ఆధిపత్యాన్ని ఎక్కువగా వ్యతిరేకించిన వారిలో రోజా ముందు వరుసలో ఉన్నారు. రోజాను నియోజకవర్గం నగరిలో ఆమెను వ్యతిరేకించిన కేజే కుమార్, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, అమ్ములు, మురళీధర్ రెడ్డి, రాజుకు పదవులు ఇప్పించడంలో పెద్దిరెడ్డి పాత్ర ఉందని రోజా వర్గం అంటుంది. దీంతో ఈ విషయంలో ఆమె కొన్నిసార్లు బహిరంగంగా కూడా ఆరోపణలు చేశారు. అయితే పెద్దిరెడ్డికి పై స్థాయి వరకు ఉన్న పవర్తో ఏమో రోజా ఏమీ చేయలేకపోయారు. చివరకు రోజాకు టికెట్ రానివ్వకుండా నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి వర్గం చివరి వరకు పనిచేసింది. ఒకానొక దశలో గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కుమారుడు జగదీష్ ను రంగంలోకి తీసుకురావటానికి ప్రయత్నాలు చేశారు. అయితే అది ఫలించకపోవడంతో మొత్తం వీరంతా ఎన్నికలకు 3 నెలల ముందు టీడీపీలో చేరిపోయారు. ఇదే విధంగా చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిని కూడా పెద్దిరెడ్డి వర్గం వ్యతిరేకించడం జరిగింది. దీంతో విజయానందరెడ్డి కూడా తన ఓటమికి కారణం పెద్దిరెడ్డి అని ఇప్పటికీ సన్నిహితుల వద్ద చెప్తున్నారట. ఎన్నికల తరువాత ముందు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియామకం జరిగింది. దానిపై విజయానందరెడ్డి, రోజా, నారాయణ స్వామి తీవ్రంగా జగన్ ముందు వ్యతిరేకించినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. తరువాత భూమన కరుణాకర్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. తరువాతి పరిణామాలతో లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి, చెవిరెడ్డిల అరెస్టులు జరగటంతో పాటు మదనపల్లి ఫైల్స్, అటవీ భూముల ఆక్రమణ, తిరుపతిలో మఠం భూముల ఆక్రమణల కేసులో పెద్దిరెడ్డి ఫ్యామిలీ కేసుల ఊబిలో చిక్కుకుపోయింది. అయితే ఇదే సమయంలో లిక్కర్ కేసులో నారాయణ స్వామిని విచారించింది సిట్. మరోవైపు టీడీఆర్ బాండ్స్, నకిలీ ఓటర్ల కార్డులు, కల్తీ నెయ్యి, పరకామణి కేసుల ఇష్యూలు, భూమన కరుణాకర్ రెడ్డి, తుడా అక్రమాల కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ఆడుదాం ఆంధ్ర అక్రమాల్లో రోజా, ఇలా అందరిపై కేసుల విచారణలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో కూడా వారిలో విభేదాలు కొనసాగుతుండటం క్యాడర్ కు మింగుడు పడటం లేదంట. తాజాగా నగరి నియోజకవర్గంలో 2 ఎంపీపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారు విజయం సాధించారు. నిండ్ర నుంచి రెడ్డివారి భాస్కర్ రెడ్డి, విజయపురం నుంచి రాజు గెలుపొందారు. అయితే దీనికి సంబంధించి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, లాటరీ సందర్భంగా అక్రమాలు జరిగాయని రోజా ఆరోపిస్తూ ఇలాంటి వారికి గతంలో ఓ పెద్దాయన మద్దతిచ్చారని, వారి విషయంలో ఇకనైనా జాగ్రత్తగా ఉండాలంటూ అన్యాపదేశంగా పెద్దిరెడ్డిని విమర్శించారు. చిత్తూరులో పెద్దిరెడ్డి వర్గమైన డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ జగన్ జన్మదిన వేడుకలను ఇన్ఛార్జితో కాకుండా సొంతంగా నిర్వహించారు. తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని డిప్యూటీ మేయర్ అంటున్నారు.
గత ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తో పాటు పెద్దిరెడ్డి అనుచరుడు అయిన బుల్లెట్ సురేష్లు తనకు వ్యతిరేకంగా పనిచేశారని విజయానందరెడ్డి భావిస్తున్నారు. దాంతో వారిని పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారట. ఇదే విధంగా జేడి నెల్లూరు నియోజకవర్గంలో కూడా గతంలో పెద్దిరెడ్డి వర్గంగా ఉన్న బ్యాచ్ మొత్తం జేడి నెల్లూరు ఇన్ఛార్జ్ కృపాలక్ష్మికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఇలా అవకాశం వస్తే ప్రతిపక్షమా అధికార పక్షమా అన్న తేడా లేకుండా వైసీపీలోని లుకలుకలు బయటపడుతున్నాయట. దానికి తోడు ఇప్పుడు పుంగనూరును పూర్తిగా అన్నమయ్య జిల్లాలో కలపటంతో ఇక పెద్దిరెడ్డి ఫ్యామిలీ పెత్తనం తమకు ఉండదని భావిస్తున్నారట తిరుపతి, చిత్తూరు జిల్లాల నేతలు.